ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. వృషభరాశివారికి ఈ 4 రోజులలో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో చాలా రోజులుగా ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఇలా ఎప్పటివరకు? నేను ఎప్పుడైనా ప్రశాంతంగా జీవిస్తానా? కాలచక్రం ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఇవ్వబోతోంది. వృషభరాశివారికి ఇప్పటివరకు మీరు భరించిన అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన మనుషులు, నమ్మినవారే ఇచ్చిన మోసాలు, ఇవన్నీ ఇక ముగింపు దశకు వచ్చాయి. ఇది సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితానికి వచ్చే మలుపు. ఇప్పటినుంచి లెక్కపెట్టండి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కాని అదే మీ తలరాతను పూర్తిగా మార్చే క్షణం. ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది. ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తే. మీ బాధను చూసిన వారే లేదా మీ మౌనానికి కారణమైనవారే. మీరు ఇప్పటివరకు మౌనంగా భరించారు. ఎవరికీ కనిపించకుండా లోపలే కృంగిపోయారు. కాని ఇక ఆ మౌనం అవసరం లేదు. ఇది భయపడే సమయం కాదు. ఇది నిజాన్ని తెలుసుకునే సమయం. మీ జీవితంలో ఎవరు మీ వారు, ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం. అలాగే ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోబోతోంది అని చెప్పగలను. అలాగే వృషభ రాశివారికి ఈ 4 రోజులలో ఏ విధంగా ఉంటుంది? మీకు ఈ 4 రోజులలో 2 అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. మీమీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించి ఉండరు. కాబట్టి మీకు అస్సలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే అది నిజంగా మీకు తప్పకుండా జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి తెలుసుకుందాము. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశివారి జీవితం ఎందుకు భారంగా మారింది? వృషభ రాశివారు సహజంగా సహనశీలురు. ఎంత బాధ వచ్చినా బయటికి చూపించరు. ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటారు. ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనస్సును బాగా అలసిపోయేలా చేశాయి. మీరు నమ్మినవారు, ఆశపెట్టుకున్నవారు, మీ కష్టాన్ని అర్థం చేసుకున్నట్లు నటించినవారే మీ బాధకు కారణమయ్యారు. మీరు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించలేదు. మీ నిజాయితీని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. దీనివల్ల మీ మనస్సులో ఒక ప్రశ్న మొదలైంది. నేను మంచిగా ఉండటం తప్పేనా? ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చానా? వృషభ రాశివారికి ఈ కాలం అంత సులభం కాదు. శని ప్రభావం వల్ల జీవితంలో ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు మీకు ఎదురయ్యాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం మీలో నిరాశను పెంచింది. ఇంటి బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల్లో గొడవలు ఈ 3 కలిసి మీ జీవితాన్ని భారంగా మార్చాయి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. చుట్టూ మనుషులున్నా మీ బాధను వినేవారు లేరు. మీరు నవ్వినా అది నటన మాత్రమే. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తున్నాయి. ఇది బలహీనత కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ దశ ముగిసే సమయం దగ్గరపడింది. కాని ఆ ముగింపు సాధారణంగా ఉండదు. అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది. ఆ సంఘటన మీ ఆలోచనల్ని, మీ దృష్టిని, మీ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ 4 రోజులలో వృషభ రాశికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి? కర్మ ఎప్పుడూ నిద్రపోదు. అది ఆలస్యం చేస్తుంది కాని మరిచిపోదు. వృషభ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన మంచి పనులు, చేసిన త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు ఇవన్నీ ఒక ఖాతాలో చేరాయి. ఆ ఖాతా తెరవబడుతుంది. మీరు అడగని సమాధానాలు కూడా మీకు తెలుస్తాయి. ఎవరు మీ వారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారో స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు. తప్పు చేశానేమో అని అనుకున్నారు. కాని ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారుతుంది. వృషభ రాశివారికి ఈ కాలంలో కర్మఫలాలు 2 విధాలుగా పనిచేస్తాయి. 1 బాధ ఇచ్చిన వారికి వారి పాఠం. 2 మీరు భరించిన బాధకు ప్రతిఫలం. మీరు ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని కావాలని నొప్పించలేదు. అందుకే మీకు వచ్చే ఫలితం శుద్ధమైనది. కాని అది రావడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మీరు మీ నిజస్వరూపాన్ని చూపించాలి. ఈ సమయంలో తీసుకునే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఆవేశంగా మాట్లాడితే నష్టం, మౌనంగా ఉంటే విజయం. రాబోయే 4 రోజుల్లో వృషభ రాశి జీవితంలో మొదలయ్యే మార్పు ఇది. ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఇది కాలచక్రమిచ్చే స్పష్టమైన సంకేతం. ఇప్పటి నుండి లెక్కపెట్టండి. రాబోయే రోజుల్లో మీకు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన పెద్దగా కనిపించకపోవచ్చు కాని అది మీ మనస్సులో పెద్ద కలకలం సృష్టిస్తుంది. మీకు ఒక వార్త తెలుస్తుంది లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు లేదా మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఆ క్షణంలో మీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం నేను ఎందుకు ఇలా భరించాను? ఇంతకాలం నేను ఎందుకు మౌనంగా ఉన్నాను? ఈ రాబోయే రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఆ నిర్ణయం మీ జీవిత దిశను మారుస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, సంబంధానికి సంబంధించినది కావచ్చు లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా వద్దా అనే నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినండి. ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి.
మీరు ఇప్పటివరకు చాలా భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. వృషభ రాశివారికి ఎదురయ్యే మానసిక సంఘర్షణ. ఈ సమయంలో మీ మనస్సు రెండు భాగాలుగా విడిపోయినట్టు అనిపిస్తోంది. ఒక భాగం ఇంకా మంచితనాన్ని నమ్ముతోంది, ఇంకో భాగం మాత్రం ఇక చాలు అంటోంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను మారాలా లేక ఇలానే ఉండాలా? ఈ సంఘర్షణ మీ నిద్రను దూరం చేసింది. మీ ఆలోచనలు మీకే భారమయ్యాయి. ఎవరితో మాట్లాడినా మీ మాటలు అర్థం కాకుండా పోతున్నాయి. కానీ ఈ సంఘర్షణ అవసరం. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ముందు వచ్చే కలత. ఈ కలత లేకుండా మార్పు రాదు. ఈ సమయంలో మీరు గతాన్ని విడిచిపెట్టాలి. మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు. అవి ఇప్పుడు మీకు బలం ఇస్తాయి. ఇక ఓ స్త్రీ పాత్ర వృషభ రాశి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఇది అత్యంత కీలకమైన అంశం. వృషభ రాశివారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు ముందుకు వస్తోంది. ఆమె మీకు కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించిన వ్యక్తే. మీ బాధను దగ్గరనుంచి చూసిన వ్యక్తే. ఆమె ఒక మాట చెబుతుంది లేదా ఒక నిర్ణయం తీసుకుంటుంది లేదా ఒక నిజాన్ని బయటపెడుతుంది. ఆ క్షణంలో మీలో మార్పు మొదలవుతుంది. మీరు ఇక మౌనంగా ఉండరు. మీరు మీ విలువను గుర్తిస్తారు. ఈ స్త్రీ ద్వారా మీకు ఒక పాఠం లభిస్తుంది. ఆ పాఠం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అప్పుడు మీరు వృషభ రాశివారు కారు. ఇది మీ పునర్జన్మ ప్రారంభం. ఆ స్త్రీతో మీ గత బంధం, కర్మ సంబంధం ఎలా పనిచేస్తోంది? వృషభ రాశివారి జీవితంలో ఇప్పుడు కీలకంగా మారబోతున్న ఆ స్త్రీ ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మల నుంచి మీతో ఒక కర్మ సంబంధం కలిగి ఉంది. ఆమె మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించింది. అది చిన్న వయస్సులో కావచ్చు లేదా ఇటీవల కాలంలో కావచ్చు. కాని ఆమె వచ్చినప్పటినుంచి మీ మనస్సులో ఒక అనిర్వచనీయమైన ప్రభావం మొదలైంది. ఆమె మాటలు మిమ్మల్ని ఆలోచింపజేశాయి. ఆమె మౌనం మిమ్మల్ని కలిచివేసింది. ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు బాధ కలిగించినా అవి మీ ఎదుగుదలకు కారణమయ్యాయి. ఇది సాధారణ పరిచయం కాదు. ఇది కర్మ సంబంధం. వృషభ రాశివారు సాధారణంగా ఎవరి మాటలకు అంత త్వరగా ప్రభావితం కారు. కాని ఈ స్త్రీ విషయంలో మీరు మీ స్వభావానికి భిన్నంగా స్పందించారు. ఈ సమయంలో ఆ స్త్రీ జీవితంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఆమె కూడా ఒక నిర్ణయ దశలో ఉంది. ఆమె తీసుకునే నిర్ణయం మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ కర్మ సంబంధం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది లేదా కొత్త రూపంలో మారబోతోంది. ఇక ఇది పాత విధంగా కొనసాగదు. ఇది మీ ఇద్దరి జీవితాలను మార్చే దశ. ప్రేమ జీవితం, నిజమైన ప్రేమ, మోసం, నిజం బయటపడే సమయం. వృషభ రాశివారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారు. అందుకే ప్రేమలో గాయపడితే ఇతర రాశుల కంటే ఎక్కువగా బాధపడతారు. ఇప్పటివరకు మీ ప్రేమ జీవితం ఒక ప్రశ్నలతో నిండిపోయింది. నిజంగా నన్ను ప్రేమించారా లేక అవసరానికి ఉపయోగించుకున్నారా? ఈ 4 రోజులలో ఈ ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మీ హృదయాన్ని కలవరపరుస్తుంది. కొంతమందికి ప్రేమించిన వ్యక్తి యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. మరికొందరికి వారు ఎవరిని కోల్పోయారో అర్థమవుతుంది. ఈ సమయంలో వృషభ రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ప్రేమించడంలో తప్పు చేయలేదు. తప్పు చేసినది ఎదుటివారు. క్రొత్త సంబంధాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కాని అవి తొందరపాటు నిర్ణయాలతో కాకూడదు. ఈ సమయంలో మొదలయ్యే ప్రేమ మీ జీవితంలో స్థిరత్వం ఇవ్వగలదు. కాని అది మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. వివాహ జీవితం, మౌనం విరిగే క్షణం. వివాహితులైన వృషభ రాశివారికి ఇప్పటివరకు ఒక మౌనయుద్ధం నడుస్తోంది. మాటలు తగ్గాయి, భావాలు దాచబడ్డాయి, అసంతృప్తి పెరిగింది. మీరు చాలాసార్లు అనుకున్నారు, ఇలా ఎప్పటివరకు? ఈ బంధం ఇలాగే కొనసాగాలా? ఈ 4 రోజులలో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ తప్పనిసరిగా జరుగుతుంది. దాన్ని తప్పించుకోలేరు. ఆ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు. కాని అవే నిజం. ఆ నిజం బయటపడితేనే ఈ బంధం నిలబడుతుందా లేదా విడిపోతుందా అనే విషయం తేలుతుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె మాటలు ఈ బంధానికి మలుపు తిప్పుతాయి. కొంతమందికి ఈ సంభాషణ తర్వాత వివాహ జీవితం కొత్తగా మొదలవుతుంది. మరికొందరికి సత్యాన్ని అంగీకరించే ధైర్యం వస్తుంది. ఆర్థిక పరిస్థితి, డబ్బు కంటే నమ్మకం కీలకం. వృషభ రాశివారికి డబ్బు విషయంలో ఇప్పటివరకు చాలా ఒత్తిడి ఉంది. ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు. దీనికి ప్రధాన కారణం తప్పుడు వ్యక్తులపై పెట్టిన నమ్మకం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరిమీద ఆధారపడాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది. ఈ సమయంలో క్రొత్త పెట్టుబడులు, అప్పులు చాలా జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాల మీద ఆధారపడి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే నష్టం. అయితే ఈ నెల చివరి నుంచి ఒక స్థిరమైన ఆదాయం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది నెమ్మదిగా పెరుగుతుంది కాని స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం తిరిగి వచ్చే సమయం ఇది. ఉద్యోగంలో ఉన్న వృషభ రాశివారికి ఇప్పటివరకు అవమానాలు ఎదురయ్యాయి. మీ కృషికి సరైన గుర్తింపు రాలేదు. మీ మాటలకు విలువ లేకుండా పోయింది. కాని ఈ పరిస్థితి ఎక్కువ కాలముండదు. ఇక ఈ 4 రోజుల తర్వాత మీ పేరు ఒకసారి పైకి వస్తుంది. మీ పని గురించి ఎవరైనా గుర్తిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ఇదొక కీలక దశ. పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశం, క్రొత్త మార్గంలో అడుగుపెట్టే సమయం. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఆమె సూచన లేదా ఆమె తీసుకునే నిర్ణయం మీ కెరీర్ దిశను మార్చగలదు. ఈ సమయంలో మీ ఆత్మ గౌరవాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు భరించిన బాధలే ఇప్పుడు మీ బలంగా మారతాయి. ఆరోగ్యం, శరీరం కంటే ముందుగా అలసిపోయినది మనస్సే. వృషభ రాశివారు ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక నిజముంది.
మీ శరీరం బలహీనంగా కాలేదు, మీ మనసే ముందుగా అలసిపోయింది. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ బాధ్యతలు, ఎక్కువగా దాచుకున్న బాధలు ఇవన్నీ కలిసి మీ శక్తిని తగ్గించాయి. తలనొప్పి, నిద్రలేమి, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరిలోనూ ఆసక్తి లేకపోవడం ఇవన్నీ శరీర వ్యాధులు కావు, ఇవి మనసు సంకేతాలు. మీరు చాలా మంది కోసం బలంగా నిలబడ్డారు, కాని మీకోసం మీరు నిలబడలేదు. అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇక్కడ వృషభ రాశివారు ఒక విషయం గుర్తించాలి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు కొంచెం నెమ్మదిగా జీవించాలి, ప్రతి విషయాన్ని మీమీద వేసుకోవడం మానాలి. ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా ఆరోగ్యంపై ఒక హెచ్చరిక రావచ్చు. ఆమె మాటను నిర్లక్ష్యం చేయకండి, అది మీకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితం, లోపలే దాచుకున్న నిజాలు బయటపడే సమయం. వృషభ రాశివారి కుటుంబ జీవితం బయటకు ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని లోపల మాత్రం చెప్పని మాటలు, చెప్పలేని బాధలు చాలానే ఉన్నాయి. మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు, మీ కోరికలను పక్కన పెట్టారు, మీ ఆనందాన్ని వాయిదా వేశారు. కాని ఈ 4 రోజులలో ఈ త్యాగాలకు విలువ దొరికే సమయం వస్తుంది, లేదా మీరు ఇక త్యాగాలు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఇంటి లోపల ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ సులభం కాదు కాని అవసరం. ఈ సమయంలో మీ మాటలకు విలువ ఇవ్వబడుతుంది లేదా మీరు మీ విలువను మీరే గుర్తుంచుకుంటారు. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు లేదా చాలా రోజులుగా దాచిన నిజాన్ని బయటపెట్టవచ్చు. పిల్లలు మరియు భవిష్యత్తు, ఆశలు, భయాలు, నిజం. వృషభ రాశి వారికి పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. వారి భవిష్యత్తు గురించి మీరు రాత్రింబవళ్లు ఆలోచిస్తుంటారు. చదువు, ఉద్యోగం, వారి జీవితం, అన్నింటిపైన ఒక భయం. ఈ 4 రోజులలో పిల్లల విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. మీ భయాల్లో కొన్నింటికి సమాధానం దొరుకుతుంది. కొంతమందికి పిల్లల నుంచి ఒక శుభవార్త, మరికొందరికి వారి పిల్లల మనసులో ఉన్న బాధ తెలిసే అవకాశం. ఈ సమయంలో వృషభ రాశివారు పిల్లలను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు ఇవ్వడం కాదు, వినడం నేర్చుకోవాలి. మీరు వారిని నమ్మితే వారు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. శత్రువులు మరియు దాగిన కుట్రలు, ముసుగు తొలగే దశ. వృషభ రాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయట కనిపించరు. వారు చిరునవ్వుతో ఉంటారు, సాయం చేస్తున్నట్టు నటిస్తారు. మీరు నమ్మినవారే మీ వెనక మాటలు చెప్పారు, మీ ఎదుగుదలను చూసి సహించలేకపోయారు. రాబోయే 4 రోజుల్లో ఈ ముసుగులు తొలగుతాయి. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మొదట బాధ కలిగిస్తుంది కాని చివరికి మీకు విముక్తి ఇస్తుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర ఉంటుంది. ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువును చూపిస్తుంది. ఈ సమయంలో ప్రతీకారం అవసరం లేదు, దూరంగా ఉండడమే విజయం. గత జన్మ కర్మలు, ఇప్పుడే ముగిసే ఒక చక్రం. వృషభ రాశివారు అనుభవిస్తున్న బాధలు ఈ జన్మలో మొదలైనవి కావు. గత జన్మలో చేసిన ఒక వాగ్దానం లేదా ఒక త్యాగం ఇప్పుడు కొనసాగుతోంది. మీరు ఎందుకు ఇంత భరించాల్సి వస్తోంది అని అనిపించిందా? అదే కర్మ. కాని శుభవార్త ఏమిటంటే ఈ కర్మచక్రం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. ఇక ఉగాది తర్వాత నుంచి మీరు భరించిన బాధలకు ముగింపు మొదలవుతుంది. ఈ దశలో మీరు మీమీదే నమ్మకం పెట్టుకోవాలి. మీరు బలహీనులు కారు, మీరు చాలా బలమైనవారు. ఈ కర్మ ముగిసిన తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది నెమ్మదిగా కాని స్థిరంగా మంచి దిశలో నడుస్తుంది. ఆధ్యాత్మిక మార్పు, దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకునే దశ. వృషభ రాశివారు సాధారణంగా భూమికి దగ్గరగా జీవించేవారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. అయితే ఇటీవల కాలంలో మీరు దేవుడిని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారా? లేదా అకారణంగా ఒక మంత్రం మీ మనస్సులో తిరుగుతుందా? ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాబోయే రోజుల్లో వృషభ రాశివారి జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం మొదలవుతుంది. మీరు చాలాసార్లు అనుకున్నారు, నేను ఎవరి దగ్గర సహాయం అడగలేదు, అయినా ఎందుకు ఇంత కష్టమని. ఇప్పుడు అదే దేవుడు మీకు మాటలు లేకుండా సహాయం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్లినా లేదా ఇంట్లో దీపం వెలిగించినా మీ మనస్సుకు ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతతే మీకు వచ్చే మార్పుకు మొదటి సూచన. మీరు భరించిన బాధలన్నింటినీ దేవుడు గమనించాడు. ఇప్పుడు మీ జీవితంలో అనవసరమైన మనుషులు దూరమవుతారు, అవసరమైన ఆశీర్వాదాలు దగ్గరవుతాయి. ఇది నిర్ణయ గడియ, ఇక వెనక్కి చూసే అవకాశం లేదు. ఇది వృషభ రాశివారి జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల మనస్సు నొప్పించకూడదని మీ కోరికలను త్యాగం చేశారు. కాని ఇప్పుడు కాలం మిమ్మల్ని అడుగుతోంది, నీకు ఏం కావాలి అని. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఇక మీరు అందరికీ నచ్చాలనే ప్రయత్నం మానేయాలి. మీకు నచ్చే జీవితం వైపు ఒక అడుగు వేయాలి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు కాని అది తాత్కాలికం. ఎందుకంటే మీ నిజమైన బలం అప్పుడే బయటపడుతుంది. విధి వర్సెస్ స్వేచ్ఛ. మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోగలరు? చాలామంది వృషభ రాశివారు ఇలా అంటారు, ఇది నా విధి, ఇదే నా జీవితమని. కాని జ్యోతిష్యం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. విధి ఒక దారి చూపిస్తుంది, కాని ఆ దారిలో ఎలా నడవాలో మీ చేతుల్లోనే ఉంది. ఈ రాబోయే రోజుల్లో మీకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు భయంతో వదులుకోవచ్చు లేదా ధైర్యంతో పట్టుకోవచ్చు. ఇక్కడే మీ స్వేచ్ఛ పనిచేస్తుంది. ఇప్పటివరకు మీరు బాధను ఎంచుకున్నారు ఎందుకంటే అది సులభంగా అనిపించింది. ఇప్పుడు మార్పును ఎంచుకోవాలి. అది కష్టం కాని అవసరం. ఈ సమయంలో మీరు మీమీద నమ్మకం పెట్టుకుంటే విధి కూడా మీ వైపే తిరుగుతుంది. ఇది మా ప్రత్యేక జ్యోతిష్య సూచన. ఈ కాలంలో తప్పనిసరిగా పాటించవలసినవి. ఈ సమాచారం సాధారణంగా చెప్పిన జాతకం కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ.
వృషభ రాశివారు ఇక రాబోయే 4 రోజులలో కొన్ని విషయాల్లో తప్పక జాగ్రత్త పాటించాలి. అతి నమ్మకం వద్దు, అతి మౌనం వద్దు, అతి భావోద్వేగం వద్దు. మీరు మీ అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌకర్యంగా అనిపించే చోట ఆగిపోవాలి. ఈ సమయంలో గణపతి ధ్యానం మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతి బుధవారం లేదా శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి. అది మీ మనస్సును స్థిరపరుస్తుంది. వృషభ రాశివారి జీవితం ఇప్పుడే మారడం ప్రారంభమైంది. ఇది హెచ్చరిక కాదు. ఇది భయం చూపే మాట కాదు. ఇది ఒక తుది సత్యం. వృషభ రాశివారు ఇప్పటివరకు భరించారు. ఇక భరించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఏది పోయిందో అది మీకు సరిపోలేదు. ఏది వస్తుందో అది మీ స్థాయిని పెంచుతుంది. ఇక రాబోయే 4 రోజులలో మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. మీరు పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీ కొత్త జీవితం మొదలవుతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఇది వృషభ రాశివారి కోసం కాలం రాసిన కొత్త అధ్యాయం. ఇక్కడితో ఈ జాతకం ముగిస్తుంది. కాని మీ జీవితంలో మార్పు ఇక్కడితో మొదలవుతుంది. వృషభ రాశివారికి ఇప్పటివరకు మీరు భరించిన ప్రతి బాధ, కన్నిటితో గడిపిన ప్రతి రాత్రి, మౌనంగా తట్టుకున్న ప్రతి అవమానం ఏది వృధా కాలేదు. కాలం అన్నింటినీ చూస్తుంది, ఆలస్యం చేస్తుంది కాని న్యాయం చేయకుండా వదలదు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవబోతోంది అని సంకేతం. ఇక మీరు ఒంటరిగా లేరు. ఇక మీరు భరించాల్సిన అవసరం లేదు. మీ విలువను గుర్తించే సమయం వచ్చింది. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును మలుస్తుంది. భయంతో కాదు, నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. అలాగే వృషభ రాశివారికి రాబోయే మాసం గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గణపతిని పూజించడం వలన వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులు తొలగి మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఒక స్పష్టత లభిస్తుంది. అలాగే జాతకరీత్యా ఏవైనా దోషాలున్నా వినాయకుని పూజ వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. వృషభ రాశివారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మేము చెప్పే ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వలన మీకు చాలా మంచి చేకూరుస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతే నమః లేదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల వినాయకుడు మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాడు. ఈ జాతకంలో చెప్పిన విషయాలు మీ జీవితంలో ఒకటొక్కటిగా నిజమవుతుంటే దాన్ని గుర్తుంచుకోండి. అది కాలచక్రం పని. అలాగే ఆ గణపతి ఆశీర్వాదం మీమీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఆ 2 అతిపెద్ద శుభవార్తల గురించి తెలుసుకుందాం. మొదటి శుభవార్త మీ ఆర్థిక జీవితానికి సంబంధించింది. గురు శుక్రుల కలయిక వల్ల ఒక పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందబోతోంది. ఇది వారసత్వంగా రావలసిన ఆస్తి కావచ్చు, లేదా మీరు పెట్టిన పాత పెట్టుబడి ఊహించని లాభాలను ఇవ్వడం కావచ్చు. ఈ డబ్బు మీ పాత అప్పులన్నిటినీ తీర్చి మీకు గొప్ప ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. ఇక రెండవ అతిపెద్ద శుభవార్త మీ వృత్తి జీవితానికి సంబంధించింది. లాభస్థానంలో ఉన్న శనిదేవుడి దయవల్ల మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పెద్ద ప్రమోషన్ లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ మీ చేతికి రాబోతోంది. ఇది మీ కెరీర్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారందరూ ఇప్పుడు మీ విజయాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. ఈ విజయం మీకు అపారమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఈ సుఖ ఫలితాలు మరింతగా పెరగడానికి ఈ నెలంతా మీరు కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళ, శనివారాలలో సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి ఆటంకాన్నైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. హనుమంతుని ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. అలాగే జాతకంలో రాహుకేతువుల ప్రభావం వల్ల కలిగే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సుబ్రహ్మణ్య స్వామివారి స్కందస్తోత్రం లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించడం మంచిది. ఇది మీ ఆలోచనలలో స్పష్టతను, పనులలో విజయాన్ని చేకూరుస్తుంది. ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ నెలమీదే మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.